Step into value zone. Hyper mark. Button zero. ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని మార్చి నెలలో నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకుందని మార్చి నెలలో. ఎందుకంటే ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒక ఎలక్షన్స్ కానీ ఎందుకంటే అది మన చేతిలో లేదు. ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదో ఉంటే డివియేషన్లు మార్పులు ఏమి ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసి అని చేసాము. దీంతో పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము. సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాము. ఇదంతా కూడా దీనికి సంబంధించి మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు, 6 లక్షల మంది వచ్చి 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే 5,29,000 మంది, అదే రెండవ సంవత్సరం అయితే 4,76,000 మంది విద్యార్థులు. అంటే సుమారు రెండు కలిపి 10 లక్షలు. అలాగే 10th క్లాస్ అయితే 6 లక్షల మంది, అంటే 16 లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ రాసి 100% సక్సెస్ అవ్వాలని, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున అలాగే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మార్చి 15వ తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 3 hours ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, సినిమాలు ఏవైతున్నాయో, పండుగలు అవి పబ్లిక్ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు. ఆ రోజుల్లో ఆ రకంగా చేసాము. అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము. అప్పుడు అవన్నీ కూడా చూడడానికి అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము అన్నీ కూడా. అలాగే ఒకే రోజు 2 పరీక్షలు, ఒక రోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే రెండో రోజు సెకండ్ ఇయర్ ఉంటుంది. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అనేది కాకుండా రోజు ఒకటి, ఫస్ట్ ఇయర్ ఒక రోజు, సెకండ్ ఇయర్ ఒక రోజు. అలాగే కంప్లీట్ అయిన తర్వాత 10వ తరగతి పరీక్షని అవి పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ తెలుగు, సంస్కృత్, ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2వ తేదీ ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ 1 పేపర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే 4వ తారీఖు నాడు ఉంటుంది. మధ్యలో వచ్చి ఓ హాలిడే వచ్చింది, 3వ తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా 4వ తేదీ నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కి. అలాగే సెకండ్ ఇయర్ కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. ఈ రకంగా రోజు హాలిడేస్ తీసి ఆదివారం తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ ఆఫ్టర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు. మిగతా రోజు వచ్చి నేను చెప్తాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి. ప్రధాన పరీక్షలు
ఇంకా 3 రోజులు ఏమైనా ఒకేషన్ కోర్సు అలాంటి ఒకేషన్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 9:30 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్టు మధ్యలో పండుగలు ఉన్నా ఆదివారం ఉన్నా వాటి టైం లేకుండా ఈ టైం టేబుల్ వచ్చి ఖరారు చేయడం జరిగింది. ఇందాక ఎలాగైతే ఇంటర్మీడియట్ చెప్పాం అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి వీటికి కూడా టైం టేబుల్ పెట్టాం. ఉదాహరణకి 18వ తారీఖు నాడు మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏలో ఉన్న లాంగ్వేజ్ ఏది ఉందో ఆ పేపర్ నుంచి మరి ఉదయం 9:30 to 12:35 వచ్చి 12:45 కల్లా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖు నుంచి సెకండ్ లాంగ్వేజ్ ఆ పేపర్ కూడా ఉంటుంది. అలాగే మొత్తం ఉన్న పేపర్లు అన్నింటినీ కూడా ఇది కూడా మీకు అందరికీ కూడా ఇది కూడా సర్క్యులేట్ చేస్తాం ఈ సందర్భంలో కూడా. ఇది ప్రధానంగా ఈ అనౌన్స్మెంట్ విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు ఎప్పుడు వాళ్ళందరూ దీనికి అందరూ కూడా తయారు ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అలాగే మా డిపార్ట్మెంట్ సంబంధించి కోర్సెస్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అవన్నింటినీ కూడా దీనికి తగ్గట్టు మేము కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఇప్పుడు అన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి సమాయత్తం వాళ్ళని అందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాము.